సో రీసెంట్ డేస్‌లో అక్రమ సంబంధాలు బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి, ఒక భార్య, భర్త ఉన్నారు. సో భార్య వేరే పర్సన్‌తో వెళ్ళిపోతే ఒకవేళ ఆ తీసుకొని వెళ్ళిపోయిన పర్సన్‌కి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా చట్టపరంగా శిక్ష వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఎందుకంటే మీరు ఈ రోజుల్లో చూస్తే హ్మ్. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. దట్స్ ఫైన్. ఓకే. పెళ్ళైన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అక్కడిక్కడ వాళ్ళ పాత పరిచయాలు, హ్మ్. భర్తనేమో కుటుంబాన్ని భారం మోయాలని చెప్పేసి చాలా కష్టపడుతుంటాడు బయట. అవును. అందరు మహిళలు కాదు, కొద్దిమంది మహిళలు ఏం చేస్తుంటారంటే హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే అబ్బాయిలతో స్నేహం చేస్తుంటారు. హ్మ్. వాళ్ళ ప్రొఫైల్ ఫోటోసు, లేకపోతే వాళ్ళ రిచ్ ఫోటోసు, హ్మ్. ఇవన్నీ వీడియోస్ చూసి నిజంగానే బాగా రిచ్ పర్సన్స్ అనుకొని సరే వీడిని వదిలిపెట్టి వేరే వాళ్ళతో వెళ్ళిపోతామని చెప్పేసి బరి తెగించి అట్లా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది పచ్చి నిజం. హ్మ్. ఓకే. అయితే అటువంటి సందర్భాల్లో ఏం చేయడానికి వీల్లేదు. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే భార్య మంచిగా ఉంటుంది, హ్మ్. భర్త మంచిగా ఉంటారు. కానీ కొద్దిమంది ఏం చేస్తుంటారంటే ఇటువంటి అమాయకమైనటువంటి కొద్దిమంది మహిళల్ని ప్రలోభ పెడుతుంటారు. అవును. నీకు మంచి లైఫ్ ఇస్తా, మనం బయటికి వెళ్దాం, మంచి లైఫ్ ఎంజాయ్ చేద్దాం, నాకు ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఒకవేళ నువ్వు నాకు నో చెప్తా మీ ఆయన్ని వేసేస్తా, ఓకే. నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తా అని ఈ విధంగా ప్రలోభ పెట్టి హ్మ్. కొన్ని బహుమతులు ఇస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా చేసి కూడా కొంతమంది మహిళలను తీసుకెళ్ళిపోతుంటారు. అవును. పాపం భర్తలు చాలా కేసెస్ ఉన్నాయి నా దగ్గర. కొద్దిమంది మిస్సింగ్ కేసు ఫైల్ చేయడము, ఓకే. ఆ తర్వాత దొరుకుతుంటారు అనుకోండి. అలా వెళ్ళిపోయిన భార్య కనుక తిరిగి వచ్చేసి అవును నన్ను ప్రలోభ పెట్టి తీసుకెళ్ళాడని చెప్పేసి కేసు ఫైల్ చేస్తే వాళ్ళకి 2 years జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఒకవేళ భర్త వెళ్ళిపోతే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ పర్సన్‌కి ఎట్లాంటి శిక్ష పడుతుంది సార్? అప్పుడు ఏ ఏ అమ్మాయితో అయితే వెళ్ళాడు తను, వాళ్ళ భర్త కేసు ఫైల్ చేయాలి. అప్పుడు సేమ్ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. అంటే వీళ్ళు నిజంగా మోటివేట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. తర్వాత వచ్చాక ప్రలోభించి తీసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇది ఎంత వరకు నమ్మొచ్చంటారు సార్ మరి? అందుకే నేను చెప్పేది ఏంటంటే హ్మ్. నిజంగా ఇష్టంతో కూడా వెళ్ళుండొచ్చు కదా! కొద్దిమంది ఆడవాళ్ళు హ్మ్. చపాతీ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ, అక్కడి నుంచి ఇక్కడ ఎంత ఈజీగా మారుస్తారో, అవును. ఫస్ట్ ఇష్టంతో వెళ్ళిపోయినా ఓకే. వచ్చిన తర్వాత నన్ను భయపెట్టాడు, బ్లాక్మెయిల్ చేశారు, అవును. ప్రలోభ పెడితే నేను వెళ్ళిపోయినా అవును. అని వాళ్ళ అమాయకత్వం నిరూపించుకోవడం చెప్పే అవకాశం ఉంటుంది. హ్మ్. అలా అయినా సరే కేసు ఫైల్ అయితే జైలుకి వెళ్ళాల్సింది ఇక్కడ మగవాడే. నేను అనేది ఏంటంటే హ్మ్. ఇక్కడ ఆడవాళ్ళకి న్యాయమా, మగవాళ్ళకి న్యాయం అనే విషయాన్ని పక్కన పెడితే అసలు అక్రమ సంబంధానికి ఎందుకు పాల్పడాలి? అవును. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమించండి. ఓకే. మనం మన పిల్లల్ని, మనం మన భార్యను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించరు. ఓకే. ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఆ శరీరం వాళ్ళది, వాళ్ళ పిల్లలది, వాళ్ళ భర్తది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ అక్రమ సంబంధాలు నేరమా కాదా సార్? అక్రమ సంబంధం నేరమా కాదా? ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. హ్మ్. ఇంతకుముందు 2018 కంటే ముందు అక్రమ సంబంధానికి ఎవరైనా పాల్పడితే అప్పుడు నేరం అవుతుండే. ఓకే. ఒక అమ్మాయి, ఒక మగవాడు హ్మ్. అక్రమ సంబంధాలు పాల్పడితే ఫస్ట్ వచ్చి అబ్బాయిలను పట్టుకుని జైలుకి పంపిస్తుండే, ఓకే. ఆడవాళ్ళని ఇంటికి పంపిస్తుండే. ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళేసి సీరియల్ చూసుకుంటూ మళ్ళీ హ్యాపీగా ఉంటుండే. మగవాళ్ళందరూ జైలుకి వెళ్ళేది. 5 years జైలు శిక్ష ఉంటుండే వాళ్ళకి. హ్మ్. చాలామంది మగవాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓకే. మరి చట్టం ముందు అందరూ సమానమే కదా, మరి మగవాళ్ళు ఎందుకు పంపించాలి జైలుకి? వాళ్ళు ఏం చెప్తారు పోలీస్ స్టేషన్లో, కోర్టులో, ఆమె పిలిచింది సార్ నేను పోయినా నాదేం తప్పు లేదంటారు. అవును. చట్టం ఏం చెప్తుంది, చట్ట ప్రకారం నువ్వే జైలు శిక్ష అనుభవించాలని చెప్పేసి అతన్ని పంపించేది. ఓకే. ఆ తర్వాత ఏమైంది, చాలామంది సుప్రీంకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగం దీనికి లింక్ పెట్టేసి రాజ్యాంగం అంటే అందరికి సమానమే, కానీ ఇక్కడ చూస్తే ఆడవాళ్ళకి సమానం, ఆడవాళ్ళకి ఉంది తప్ప మగవాళ్ళకి లేదు. ఓకే. వాళ్ళు పిలుస్తారు, మేము వెళ్తాము, మమ్మల్ని జైలుకి పంపిస్తారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి కొద్దిమంది పిటిషన్స్ దాఖలు చేశారు. ఓకే. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఆడది అంటే ఒక వస్తువు కాదు, ఆడది అంటే ఒక ప్రాపర్టీ కాదు, ఆడది అంటే కేవలం ఒక మగవాడి సొత్తు కాదు, తనే వాడుకోవడానికి, అది చేయడానికి. వాళ్ళకి కొన్ని మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో వాళ్ళ శరీరం పైన వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఎవరు కావాలని చెప్పేసి తప్పుదారి, ఏ ఆడది కూడా తప్పుదారి పట్టదు. కానీ ఒక మేజర్ అయి ఉండి, తనకు ఒక స్వతంత్రత ఉండి, తనకి ఇష్టం ఉండి ఒక అబ్బాయితో కలవాలనుకుంటే ఇద్దరు కన్సెంట్ ఉంటే తప్పు కాదని చెప్పేసి కోర్టు చెప్పేసింది. ఓకే. ఆ తర్వాత 100లో ఒక 5 మందన్న ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. నేరం కాదు, వాళ్ళ ఇష్టం వచ్చిన అబ్బాయిలతో వాళ్ళు తిరుగుతున్నారు. మనం ఏం చేస్తాం, ఇక ఇది తప్పు అని చెప్తాం. మట్టి తినేది తప్పు అంటాం. లేదు నేను మట్టిని ప్లేట్లో కలుపుకొని తిన్నా అనే కొద్దిమంది వాళ్ళకి మనం ఏం చెప్తాం?
కాబట్టి కట్టుకున్న భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉండండి. ఈ అక్రమ సంబంధాలకు పాల్పడడం అనేది నా దృష్టిలో నేరమే. ఓకే. చట్టపరంగా నేరం కాదు, కానీ చాలా పెద్ద శిక్ష పడుతుంది. ఈ మధ్యన మేము చూస్తున్నాం, అక్రమ సంబంధం పాల్పడితే భార్యను చంపేయడం, అవును. అక్రమ సంబంధం పాల్పడితే ఇతను నమ్మి నేను బయటకు వచ్చేసిన, అలాంటి నన్ను మోసం చేసిన మా ఆయన అని చెప్పేసి మొత్తం అన్నంలో విషయం పెట్టి కలిపి చంపేయడం, ఇదంతా జరుగుతుంది. ఒకప్పుడు అక్రమ సంబంధం నేరమైనప్పుడు కొద్ది జైలు శిక్ష ఉండేది. అవును. ఇప్పుడేమవుతుంది, ఏకంగా చంపేస్తున్నారు, మరణశిక్ష పడుతుంది ఇక్కడ ఇండైరెక్ట్గా. అవును. అక్రమ సంబంధానికి పాల్పడితే వారికి మరణశిక్ష అని మీరు టైటిల్ పెట్టినా సరే బెటరే. ఎంతోమంది చూస్తారు కాబట్టి కనీసం ఈ వీడియో ద్వారా కుటుంబ విలువలు తెలుసుకొని వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించి వాళ్ళకి కట్టుబడి ఉంటారు, కలిసి ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అంటే ఈ లేడీస్ ఎట్లో మరణశిక్ష వేస్తారని కోర్టులు తప్పించుకున్నాయేమో సార్. అంటే ఇక్కడ ఏంటంటే మరణశిక్ష అనేది ఇప్పుడు ఎవరు నేరం పాల్పడ్డా సరే ఆ నేర తీవ్రత బట్టి, అంటే జనరల్గా ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా అనేది నిర్ధారణ అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణం తీస్తే వాళ్ళకి తప్పకుండా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళకి డెత్ పెనాల్టీ పడే కూడా అవకాశం అనేది ఉంటుంది. అంటే నేర తీవ్రత బట్టి, దాంతోపాటు మరిన్ని నేరాలు చేశారా, కుట్రపూరితంగా చేశారా, సో ఇవన్నీ పరిగణలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది. సార్ ఈ మధ్యన కోర్టు నుంచి కొన్ని రైట్స్ రావడం కూడా జరిగింది. అదేంటంటే ఎవరి పిల్లలైనా చేసుకోబోయే భర్తే వాటిని భరించాలి అని. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు? అంటే ఇది చాలా రేరెస్ట్ కేసు అండి ఇది. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక భార్య భర్త కలిసి ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కొన్నిసార్లు తెలియకుండా లేకపోతే తెలిసి కూడా ఏం చేస్తుంటారు, భార్య మరొక వ్యక్తితోని ఫిజికల్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, అలా తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇప్పుడు చట్టపరంగా భార్యతో డైరెక్ట్ సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు, భర్త. సో ఇప్పుడు ఎక్కడికైనా ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్కి వెళ్ళినా, ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే ఎవరి పేరు రాస్తారు, తండ్రి పేరే రాయాలి కదా. కాబట్టి ఆల్మోస్ట్ సంరక్షణ అనేది వేరే వాళ్ళ ద్వారా ఒక్కసారి రెండుసార్లు తప్పు జరిగి తద్వారా పిల్లలు పుట్టినా సరే వాళ్ళకి తండ్రిగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తండ్రిగా బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ద హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది చూస్తే మన మానవీయ కోణంలో చూస్తే తప్పే. ఇప్పుడు కోర్టు కూడా కొన్ని విషయాలు తీర్పిచ్చింది, అక్రమ సంబంధం నేరం కాదని. కానీ మీరే చెప్పండి, అక్రమ సంబంధం నేరమా కాదా మీరు చెప్పండి. నేరమే కదా, ఆ పదంలోనే ఉంది అక్రమ అని. అక్రమ అంటే తప్పు, సరైన పని కాదని. కాకపోతే చట్టంలో ఉన్న కొన్ని లొసుగులు, చట్టంలో ఉన్న కొన్ని లోపాలు ఉపయోగించి కొద్దిమంది ఆ విధంగా ప్రెజర్ అనేది పట్టుకొస్తున్నారు. కోర్టు కూడా ఏంటంటే ఓకే మహిళకి ఒక సంరక్షణ ఉండాలి, రక్షణ ఉండాలి, గౌరవించాలని చూస్తుంది తప్ప వాళ్ళేదో వేరే కోణంలో చూపెట్టాలని ఏ కోర్టు కానీ ఎవరు అనుకోరు. ఇది ఒకరి జీవించే హక్కు గురించి, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి, డిస్క్రిమినేషన్ గురించి. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తే మీరు ఆర్టికల్ 14 కావచ్చు, ఈక్వాలిటీ, 15 కావచ్చు, డిస్క్రిమినేషన్, 19 కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, 21 కావచ్చు, లిబర్టీ ఆఫ్ లైఫ్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకునే కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఒకరు అడిగారు కాబట్టి వెంటనే రావడం అనేది ప్రాక్టికల్గా అంత జరగదు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.